గీతం వర్సిటీ భూములపై ఏపీ హైకోర్టులో వాడివేడి వాదనలు సాగాయి. వర్సిటీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేలా ఆదేశించాలని పిల్ దాఖలు కాగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విశాఖలోని గీతం యూనివర్సిటీ భూములపై ఎప్పటినుంచో వివాదం నడుస్తోంది. అయితే తాజాగా ఋషికొండ, ఎండాడ గ్రామాల పరిధిలో గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్న 54.79 ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు అందులోని నిర్మాణాలను తొలగించేలా అధికారులు ఆదేశించాలని కోరుతూ పిల్ దాఖలైంది. దీనిపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేసులో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, విఎంఆర్డీఏ వైస్ చైర్మన్, విశాఖ రూరల్ తహసీల్దార్, గీతం యూనివర్సిటీ రిజిస్ట్రార్కు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. ఇదే వ్యవహారంపై దాఖలైన రిట్ను ప్రస్తుత పిల్తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దీనిపై తదుపరి విచారణను జూన్కు వాయిదా వేసింది న్యాయస్థానం.